యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ అధ్యాయం 14 అధ్యాయం 12, 13, 14 వచనాలు కలిసి చదువుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును తామే మాత్రమే రక్షించుకొందరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. 17వ వచనం, నేను అట్టి దేశము మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించు మనుషులను పశు నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన యెడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలైనను రక్షింపజాలక ఎందురు. 20వ వచనం కూడా, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింప జాలకుందరు. ఏంటి ఇక్కడ వర్తమానం అంటే, కొన్నిసార్లు కాదు, దాదాపు ఇప్పుడున్న రోజులు ఇలాంటి దేవుడు ఇలా చెప్పే రోజులే. అంటే దేవుడు వ్యక్తుల్ని రక్షించటానికి తన వైపు నుంచి తాను చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తున్నాడు. అగ్ని ద్వారా మాట్లాడాడు, కొన్ని సొదొమ గొమొర్రా నాశనం చేయడం, జలప్రళయం ద్వారా ప్రపంచంతో మాట్లాడాడు, స్వరము ద్వారా మాట్లాడాడు, ప్రవక్తలను పంపించి మాట్లాడాడు, ఎన్నో రకాలుగా దేవుడు మనుషులతో మాట్లాడాడు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ దినముల అంతమందు ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ భాగంలో మనం చూస్తాం. గాడ్ ఈజ్ స్టిల్ స్పీకింగ్. ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నీతి కలిగి ఉండాలి, పాపం చేస్తే దెబ్బతింటారు అని మాట్లాడుతున్నాడు. అంతే, సింపుల్ మెసేజ్. ఇప్పుడు మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? వాక్యంలో మన లోపాలు చూపించి దేవుడు చూపిస్తే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆదివారం వెంబడి ఆదివారం ఇంకొక మెట్టు పరిశుద్ధతలో, ఇంకొక మెట్టు నీతిలో, ఇంకొక మెట్టు ప్రేమలో, ఇంకొక మెట్టు క్షమాపణలో, ఇంకొక మెట్టు ఏదో దైవ నీతిలో, దైవ గుణాల్లో ఎదగడానికి దేవుడు మనల్ని ప్రతి ఆదివారం తీసుకొని వస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు సంఘాన్ని స్థాపించి ఎందుకు మాట్లాడుతున్నాడు? సింపుల్, ఇందాకే చెప్పాను. దేవునికి ఇష్టము లేని వాటిని విడిచిపెట్టి దేవుడికి ఇష్టమైన నీతిని కలిగి జీవించాలని అందుకే మాట్లాడుతుంది. అయితే మనలో దేవుని ఉద్దేశం పరిపూర్ణం కావట్లేదు. ఎంత మాట్లాడినా, ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎన్ని శిక్షలు పంపిస్తున్నా, ఎన్ని శిక్షలు పంపిస్తున్నా, నొప్పులు పంపిస్తున్నా, బాధలు పంపిస్తున్నా, మనిషి తన బుద్ధిని మార్చుకోవటం లేదు. దైవనీతి కంటే లోకంలో ఉన్న నీతినే అనుసరిస్తున్నాడు. అందుకే ఆయన అనవలసి వచ్చింది. ఏమనవలసి వచ్చిందంటే, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ఏ దేశము పాపము చేస్తే దానికి విరోధిని. ఏ మనిషి పాపం చేస్తే వాళ్ళకే విరోధిని. కానీ నీతి కొరకు బ్రతికే వాళ్ళు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, వాళ్ళు తమ నీతి చేత తాము రక్షించుకుంటారు అని దేవుడు చెప్పాడు. ఇక్కడ చెబుతుంది అదే. మీ కొరకు నేను చేయవలసిందంతా చేశాను. నరపుత్రుడా, యెహెజ్కేలు వారికి వెళ్ళి చెప్పు, ఈ దేశము విశ్వాసఘాతకమైంది, ఇశ్రాయేలు దేశం. నేను ఆశించిన నీతి, నేను ఆశించినట్టు కట్టడలు వాళ్ళు అనుసరించడం లేదు. వాళ్ళని హెచ్చరించడానికి నోవాహును, దానియేలుని, యోబును పెట్టాను.
వాళ్ళ నీతి వలన దేశాన్ని రక్షిద్దాం అనుకున్నాను, వాళ్ళ ప్రార్థన వలన రక్షిద్దాం అనుకున్నాను. వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు ప్రకటించారు, వారు చేయవలసిందంతా చేశారు. స్టిల్ అయినా ఈ దేశము ఇంకా విశ్వాసఘాతకురాలుగానే ఉంది, ఇది ఇంకా నమ్మక ద్రోహిగానే ఉంది. కాబట్టి ఇప్పుడు పోయి చెప్పు నరపుత్రుడా ఎహెజ్కేల్, ఇప్పుడు పోయి చెప్పు. మీరు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత గద్దించినా, మీరు నీతి కంటే విశ్వాసము లేనితనానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. నీతి కంటే అవినీతికి, నమ్మకత్వము కంటే అపనమ్మకత్వానికి, పరిశుద్ధత కంటే అపవిత్రతకు, క్షమాపణ కంటే ద్వేషానికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి మీరు విశ్వాసఘాతకులు. కాబట్టి ఎహెజ్కేలు వెళ్ళి చెప్పు. నీతిమంతులుగా ఉండి ఇంతవరకు ప్రకటించి, ఇంతవరకు చెప్పాల్సింది చెప్పి, వెంటబడాల్సింది వెంటబడి, చేయవలసిందంతా చేయడానికి ముగ్గురున్నారు. అటువంటి నీతిమంతులు వాళ్ళు చేయాల్సిందంతా చేసి, బ్రతకాల్సిందంతా బ్రతికి, చెప్పాల్సిందంతా చెప్పారు. అయినా వీళ్ళు ఎలాగే ఉన్నారు, మారలేదు. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, ముగింపు ఏంటంటే, దేవుడు అంటున్నాడు వినండి. ఇప్పుడు ముగింపు ఏంటంటే, వారు తమ నీతిని బట్టి తమ్ము రక్షించుకుందురు కానీ వీరికి మాత్రం నేను శిక్ష విధిస్తాను అన్నాడు. మీకు పాయింట్ అర్థమైందా? ఏందో అన్న బాగా పెద్ద గరుస్తున్నాడు మొత్తానికి, ఏందో గొప్ప సంగతే చెబుతున్నాడు అనుకుంటున్నారా? అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే అన్యాయం అయిపోతారు మీరు. కాబట్టి నీవు కాపాడుకోవాల్సింది దేవుడు తన రక్తము చేత నీకు ఇచ్చిన నీతిని, పరిశుద్ధతను కాపాడుకోకుండా విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలు దేశం వలె నువ్వు అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు దేవుడు గద్దించి చెప్పాల్సింది చెప్పి అయిపోయిన తర్వాత అంటాడు, ఇదిగో ఆ నీతిని కాపాడుకున్నోళ్ళు వాళ్ళు రక్షించబడతారు. నువ్వు ఎంత గద్దించినా నువ్వు సరి చేసుకోకపోతే నీ మీదకి శిక్ష, ఖడ్గము నేను పంపిస్తాను అన్నాడు. పాయింట్ ఏంటంటే, నోవహు, దానియేలు, యోబును అంటే అటువంటి భక్తులను బట్టి ఈ మాట ఎందుకు అన్నాడంటే, ఇంకోటి చెప్తాను, అది మీకు అర్థమైతే బాగుంటుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. నేను చదువుతాను. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దానిని క్షమించుదును అన్నాడు. కాబట్టి ఒక్క వ్యక్తిని బట్టి దేశానికి క్షేమం ఉంది. ఒక వ్యక్తి నీతి దేశానికి క్షేమం ఇస్తుంది. వాస్తవంగా అయితే నా కొలత అది, వాస్తవంగా అయితే నా ఎక్స్పెక్టేషన్ అది. వాస్తవంగా అయితే నోవహు వంటి, దానియేలు వంటి, యోబు వంటి నీతిమంతులు ఎందుకు పెట్టానంటే, వారిని బట్టి దేశానికి క్షేమము, రక్షణ, పాపక్షమాపణ కలగాలని పెట్టా. అయితే ఇప్పుడు ఏమైందంటే, అటువంటి వాళ్ళు ఉన్నా, ప్రకటిస్తున్నా, నీతిని ప్రదర్శిస్తున్నా మీ జీవితాల్లో మార్పు లేదు. కాబట్టి వారు మట్టుకు వారు రక్షించబడతారు, మీకు మాత్రం శిక్ష విధిస్తాను అన్నాడు. వింటున్నారా? తమ నీతి చేత తమ్ము రక్షించుకుందరు. అర్థమైన వాళ్ళకి అర్థమవును గాక. ఎహెజ్కేలు గ్రంథం 14 మళ్ళా తీయండి. ఎహెజ్కేలు 14 మరలా తీయండి. 15వ వచనములో దేశము నిర్జనమై పాడయ్యేటట్టు చేస్తాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు ఉండినను తమను తామే రక్షించుకుంటారు కానీ కుమారులు కుమార్తెలనైనా రక్షింపజాలంటే శాల్వేషన్ పర్సనల్ అనే అర్థం కూడా ఉంది ఇందులో. మా సహోదరులారా, శాల్వేషన్ ఈజ్ పర్సనల్ అంటే ఎవరి నీతి వాళ్ళని రక్షిస్తుంది. కుమారులు కుమార్తెలు నీతిగా లేకపోతే కూడా వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు నీతిమంతులు కాబట్టి వారిని బట్టి వీళ్ళని రక్షించడం లేదు. వాళ్ళ కుమారులు కుమార్తెలను కూడా నేను రక్షించను అన్నాడు. పెద్దోళ్ళు వాళ్ళ నీతిని బట్టి వాళ్ళు రక్షించబడతారు కానీ కుమారులు కుమార్తెలు కూడా ఏం చేయాలి? రక్షించబడాలంటే వాళ్ళు కూడా తమ తప్పిదాలు ఒప్పుకొని దైవ నీతి కోసం ప్రయాసపడాలి. అప్పుడే వాళ్ళు రక్షించబడతారు. లేకపోతే ఎవరి నీతిని బట్టి వారే రక్షించబడతారు కానీ ఎవరి పాపాన్ని బట్టి వాళ్ళే శిక్షించబడతారు. ఆ పాపం అంటే కుమారులు కుమార్తెలైనా సరే, నా కొడుకు నా కూతురైనా సరే, వారు మనసును మార్చుకొని దైవనీతి కలిగి ఉండాలని అనుకోకపోతే
నా నీతిని బట్టి నేను రక్షించబడతాను, కానీ నా కుమారుడు నా కుమార్తెకి వాళ్ళు మనసు మార్చుకోకపోతే వాళ్ళు శిక్షించబడతారని అర్థం ఇక్కడ. చాలామంది పురుషులు స్త్రీలు ప్రార్థనకి వెళ్తే చాలులే అనుకుంటున్నారు. ఆమె ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు, ఏమండి మాకు అదే గొప్ప ఆశీర్వాదం. పాస్టర్ గారు వెళ్ళినప్పుడు చాలా ఘనంగా చెప్తారు, ఆమెనండి ఆమె ప్రార్థన వల్లేనండి అని చెప్తుంటారు చాలా గ్రేట్గా వాళ్ళ భార్యల గురించి. వాళ్ళు మాత్రం ప్రార్థనకు రారు. వాళ్ళకు పోయి చెప్పండి మీరు, అయ్యా ఎవరు రక్షణ వాళ్ళదంట, నువ్వు రాకపోతే నీకే నష్టం అంట అని ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు మీరు ఇది చూపించాలా. కాబట్టి ఎవరి నీతిని బట్టి వారే రక్షించబడతారు, ఎవరు పాపము చేస్తే వారే శిక్షించబడతారు. కాబట్టి భార్య రక్షణ భర్తకు రాదు, భర్త రక్షణ భార్యకు రాదు, తల్లిదండ్రుల రక్షణ పిల్లలకు రాదు, పిల్లల రక్షణ తల్లిదండ్రులకు రాదు. ఎవరు తమ పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో వారు తమ్మును తామే రక్షించుకుందరు అని చెబుతున్నాడు. 19వ వచనం కూడా 18, ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును తామే రక్షించుకొందురు గాని కుమారులైన కుమార్తెలైనను రక్షింప జాలకొందురు. అంటే రక్షించలేరు. అయ్యాక అంటే ఇది ఎలా ఉందంటే టైం అంతా అయిపోయినాక, వినండి కొంచెం జాగ్రత్తగా, దేవుడు నీకు ఇచ్చిన టైం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రక్షించడానికి ఎవరినన్నా బంపయ్యా అంటే అప్పుడు కుదిరే పని కాదు. ఒక చిన్న ఉదాహరణ బైబిల్లోనే ప్రభువు చెప్పాడు, అది గుర్తు చేస్తాను. ఎవరు చెప్పండి? ధనవంతుడు లాజరు. వీళ్ళిద్దరూ, ధనవంతుడు లాజరు, ఇద్దరూ చనిపోయారు. ఆయన ఏమండి ప్రతిరోజు విందు చేసుకుంటూ బహుగా సుఖపడేవారు. ఎవరో ధనవంతుడు బహుగా సుఖం పొందుతూ ఉన్నాడు. సన్నపు నార బట్టలు ధరించుకొని బహుగా ఎంజాయ్ విత్ గంజాయ్ అన్నట్టుగా ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే లాజరేమో ధనవంతుడు బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలు తిని కుక్కలు వచ్చి కురుపులు నాకేంత దరిద్రతలో ఉన్నారు. ఇద్దరూ చనిపోయారు. అయితే బహుగా సుఖపడి దైవభక్తి లేకుండా, భయం లేకుండా ఉన్నవాడేమో నరకంలో ఉన్నాడు. ఆశించిన సుఖం కూడా లేదు, కనీసపు సుఖం కూడా లేదు, దరిద్రతను అనుభవించిన వాడేమో అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అప్పుడు ధనవంతుడు కేక వేసి చెప్పాడు, అబ్రహామా ఒకసారి లాజరును పంపి అతను చిటికిన వేలుతో ఒక బొట్టు నా నాలుక మీద వేపిచ్చయ్యా అని అడిగాడు. ఎవరు చెప్పండి? అగ్నిలో అనరకములో ఉన్న ధనవంతుడు అబ్రహాములో ఉన్నలో లాజర్ను పంపమని అడుగుతున్నాడు. అప్పుడు వినండి జాగ్రత్తగా, అబ్రహాం అన్నాడు, బాబు మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది, కింద మోషే ప్రవక్తలు చాలామంది ఉన్నారు, వారు చెప్పినట్టు వాళ్ళు వింటే చాలు, ఇక్కడి నుంచి ఇంకొకడు పోవాల్సిన అవసరము లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా వరకు బాగానే అంటున్నారు అందరూ. అర్థం అవుతుందా లేదా అని పెద్ద డౌట్ వస్తుంది నాకు. కాబట్టి తమ్మును తామే రక్షించుకుందరు తమ నీతిని బట్టి, ఎవరి పాపాన్ని బట్టి వారు శిక్షించబడతారు. రెండో పాయింట్ ఏమన్నానంటే, టైం అంతా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బాగుండేది అట్లా చేస్తే బాగుండేది, ఇట్లా చేసి బాగుండేది అని మనం చాలా విషయాలు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని చేయాల్సిన టైంలో చేయనప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఈయన నరకంలో ఉండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. ఏమని? ఒరే ఎంత పొరపాటు జరిగింది, నేను ఎవరు చెప్పిన మాట వినకుండా నేను నష్టపోయానని బాధపడుతూ రికమెండేషన్ చేస్తున్నాడు. అయ్యా వాళ్ళిద్దరిని లాజర్ను పంపించమని రికమెండేషన్ చేస్తూ ఉన్నాడు ధనవంతుడు. అప్పుడు ప్రభు అన్నాడు, అది కుదిరే పని కాదు, టైమ్ ఈజ్ అప్, టైము అయిపోయింది, ఇంకా నువ్వు కిందున్నోళ్ళ మాట వింటే చాలు. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఈ ఊరిలో ఉండి నీ కొరకు ప్రార్థించి సేవ చేసే వాళ్ళ మాట వింటే చాలు. మీరేదో విదేశాలకి ఏ ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండోడు మాట వింటే చాలు శాంతంగా అన్నట్టు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాట చూడండి, నా జీవము తోడు తమ్మును తామే రక్షించుకుందరు కానీ కుమారులైన కుమార్తెలైన రక్షింపజాలక ఉందరు. 20వ వచనం,
చదవండి. నోవహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు దానిలో ఉన్న నా జీవము తోడు తమను తామే రక్షించుకుందరు. 21 చదవండి అందరూ. 21 ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని. అక్కడి నుంచి లెక్కేసుకోవచ్చు. 1 ఖడ్గము చేత, 2 క్షామము చేత, 3 దుష్టమృగముల చేత, 4 తెగులు చేత, ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చినలా అట్టివారుండినను వారు దానిని రక్షింపలేరు. ఎట్టివారు? నోవహు, దానియేలు. వీళ్ళు ఎట్టివారు అని చూస్తే మొదటిగా నోవహు. ఆదికాండం 7వ అధ్యాయములో నోవహును గురించిన అట్టివారు అన్నాడు కదా. ఎట్టివారు? భయంకరమైన బలాత్కారంతో నిండిన పాపలోకంలో నీతిని కాపాడుకున్నవాడు ఎవరో? నోవహు. 7వ అధ్యాయంలో ఉంది కదా, యెహోవా అన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడితివి. భయంకరమైన పాపం ఉంది ఆ రోజుల్లో, బలాత్కారం ఉంది. నరుల కుమార్తెలను, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని, మనసుకు నచ్చిన వారందరితో వివాహం చేసుకున్నారు. వావి వరుస లేకుండా అక్రమ కార్యాలు చేశారు. విపరీతమైన పాపం ఉంది ఆ రోజుల్లో, నోవహు ఉన్న కాలంలో. 6వ అధ్యాయం నేను చెప్పేది. 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 6వ అధ్యాయంలో ఉన్న చెడుతనములో అదంతా పరిశీలించగా నోవహు అక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు. ప్రియులారా, నోవహును తీసుకున్నాడు. నోవహు ద్వారా వినండి, ఆయన నీతి ఏం చేసింది చెప్పండి? వాళ్ళ భార్యని, వాళ్ళ బిడ్డల్ని కాపాడింది. తర్వాత రాబోయే తరానికి జనాన్ని పుట్టించేటువంటి కుటుంబంగా నోవహు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానియేలు 6వ అధ్యాయం కనుక చూస్తే 5, 6 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, ఆయనలో లోపం కనుగొనాలని అందరూ చూస్తున్నారు. ఏం జరిగింది? దర్యావేష్ పరిపాలనకు వచ్చేటప్పటికి, వింటున్నారా? దర్యావేష్ పరిపాలనకు వచ్చేటప్పటికి 120 మంది ముఖ్యమైన అధికారులను పెట్టుకున్నాడు పరిపాలన అంతా చూడడానికి. సంస్థానాధిపతులను పెట్టుకున్నాడు. ఆ 120 మందిలో 3 ముఖ్యమైన వాళ్ళు. ఆ 3లో దానియేలు చాలా ముఖ్యమైన వ్యక్తి. దేని ప్రకారం చెప్తున్నాను ఇది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం చెబుతున్నా. ఇప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది, ఎవరైనా గమనించారా? చదవచ్చు. దానియేలు ఏ తప్పైనను అమ్మా నేరమైనను చేసినవాడు కాడు గనుక ఆ తప్పైనను నేరమైనను కనుగొనలేకపోయిరి. నేను షార్ట్కట్లో చెప్తాను. కనిపెట్టుచుండిరి కానీ కనుగొనలేకపోయిరి. పలకండి ఆ మాట అందరూ. కనిపెట్టుచుండిరి కానీ కనుగొనలేకపోయిరి. దానియేలు నమ్మకస్తుడై దేవుని పద్ధతి ఎందే కానీ, అది ఏ దేశం యొక్క పద్ధతి ఎందే కానీ ఏ నేరమైనను ఏ తప్పైనను చేసినవాడు కాదు. దానియేలు అకౌంటబిలిటీ అంటే లెక్కలు చెప్పడానికి నిర్ణయించిన 120 మందిలో ముఖ్యమైన వాడు దానియేలు. అట్టివారుండినను అన్నాడు కదా యెహెజ్కేల్లో. అట్టివారంటే ఎట్టివారు? నోవహు నీతిమంతుడు, దానియేలు నమ్మకస్తుడు, మోసం చేయలేదు. పరిపాలనలో పెడితే మోసం చేయలా. నాకు అధికారం ఉంది కదా, 120 మంది మీద నేను పెద్దోడిని కదా, నేనేం చేసినా లెక్కలు తారుమారు చేసి చెప్పినా ఆడెవడు పెద్ద పట్టించుకోడు. అర్థమైందా? చేయగలడు, అంత పవర్ ఇచ్చారు. ఏ నమ్మకత్వాన్ని బట్టి తనకు ప్రమోషన్ వచ్చిందో ఆ నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఫెయిత్ఫుల్నెస్ బ్రింగ్స్ ప్రమోషన్ అనండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. ఫెయిత్ఫుల్నెస్ బ్రింగ్స్ ప్రమోషన్. దర్యావేష్ కంటే ముందున్న రాజుల దగ్గర దానియేలు చాలా నమ్మకంగా ఉన్నాడు. అందుకే 120 మంది మీద అధిపతిగా నియమించాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దానియేలు దొరికింది ఛాన్స్ అని, ఇక నాకు ఇంకా అడ్డు లేదని తప్పు చేయొచ్చు, లెక్కలు తప్పు చెప్పొచ్చు, కానీ అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ ఈ రాజ్య సంబంధమైన పద్ధతి విషయం అంద కానీ ఏ తప్పైనను నేరమైనను చేసిన వాడు కాదు. ఈరోజు నీకు డబ్బులు రావాలంటే అన్ని తప్పులు రాయాలా, అన్ని తప్పులు మాట్లాడాలా, అన్ని తప్పులు చెప్పాలా. ఏది డబ్బులు రావాలంటే కొంతమందికి, అందరికి కాదులే, కొంతమందికి తెలియదు. నీతిమంతులు చాలామంది ఉన్నారు, మీలో లేరని నేను అంటలేదు.
తెలీదు, నాకు తెలీదు, నేను ఊహిస్తున్నాను, ఇలా ఊహిస్తున్నాను, కొన్ని వింటూ ఉంటాను కదా. కానీ డబ్బు లేకపోయినా డబ్బు కంటే దైవనీతి నాకు ముఖ్యము అనుకున్నాడు దానియేలు. డబ్బు వస్తుంది పోతుంది, దాన్ని అక్రమంగా అన్యాయంగా సంపాదించి పెట్టుకుంటే సాక్ష్యం పోయి ప్రయోజనం ఏముంది? శరీరము సమాధిలోకి పోతుంది, సాక్ష్యము సమాజంలోకి పోతుంది. సమాజంలోకి వెళ్ళే సాక్ష్యం కోసం ఈ డబ్బు నష్టపోతే ఏమి, ఈ బిల్డింగ్ నష్టపోతే ఏమి, ఈ 5 అడుగులు నష్టపోతే ఏమి, సాక్ష్యం ముఖ్యం అని దానియేలు దేవునికి భయపడిన వాడుగా బ్రతికాడు. లెక్కలు తారుమారు చేసే స్వతంత్రత ఉంది. దానియేలు మీద ఉన్న నమ్మకానికి ఏమైనా చేయొచ్చు అతను. దానియేలు నమ్మకస్తుడు. 3వ వ్యక్తి ఎవరు? యోబు. చెప్పండి, యోబుని గురించి యాకోబు పత్రికలో ఏముంది? యోబు సహనమును గూర్చి మీరు ఎరుగుదురా అని ఉంది. అనండి, యోబు సహనమును గూర్చి మీరు ఎరుగుదురా. యోబులో ఉన్న 2 అద్భుతమైన లక్షణాలు, యథార్థత, సహనం. అనండి ఆ మాట, అనండి ఇంకోసారి. యథార్థత అంటే ఏంటి? ఉండదు ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నది ఉన్నట్టుగా షేర్ చేసుకోవడం, పంచుకోవడం. ఉన్నది ఉన్నట్టుగా ఇందాక దావీదులాగా పాపాలు ఒప్పుకోవడం. యథార్థపరుడు. ఈయన యథార్థవంతుడని ఎవరు చెప్పారు యోబుని గురించి? చెప్పండి ఎవరు చెప్పారా? దేవుడే చెప్పాడు ఇతను యథార్థపరుడని, భయభక్తులు గలవాడని, చెడుతనం విసర్జించిన వాడని. సహనం అనే మాట యాకోబు ఎందుకు రాశాడో తెలుసా? సహనం అనే మాట యాకోబు ఎందుకు రాశాడో తెలుసా? వాళ్ళ భార్య వచ్చి ఏమనింది? ఇంత నష్టపోయినా కానీ నువ్వు ఇంకా భక్తి విడిచిపెట్టలేదే, ఒక్కసారి ఆ దేవుణ్ణి దూషించి విడిచిపెట్టరాదా అంటే యోబు పలికిన మాట చెప్తా ఉనండి. మీకు గుర్తున్నా లేకపోయినా, తర్వాత గుర్తున్నా లేకపోయినా మళ్ళీ గుర్తు చేస్తావు. అదేమన్నాడు తెలుసా? అమ్మా, దేవుని వలన మేలునే అనుభవింపదగునా, కీడును అనుభవింపతగదా? మేలునిచ్చిన దేవునికి కీడును అనుమతించే ఆ హక్కు లేదా? మూర్ఖ చిత్తురాలులాగా మాట్లాడుతున్నావు అన్నాడు. ఆ మాట చెప్పడంలో అతని సహనము అక్కడ బయటపడుతోంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అట్టివారు ఆ దేశములో ఉండినను తమ తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ వాళ్ళ కుమారులు కుమార్తెలు ఆ దేశస్తులకి రక్షణ లేదు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏంటి కంక్లూషను? ఎవరి నీతి చేత వారే రక్షణ పొందుతారు, ఎవరి నీతి చేత వారే బాగుపడతారు, ఎవరి నీతిని బట్టి వారే సాక్ష్యం పొందుతారు. నువ్వు నీతి లేకుండా, నిజాయితీ లేకుండా, నీ ఇష్టం వచ్చినట్టు యథార్థత లేకుండా బ్రతకాలా? మళ్ళీ అందరూ మంచోళ్ళు అనాలా? ఎట్లా అంటారు? అనరు. ఒకళ్ళ మనుషులు అన్నా మంచోళ్ళని, దేవుడు మాత్రం అనడు. ఎందుకంటే నీవులో యథార్థత లేదు కాబట్టి దేవుని బిడ్డలారా, ముగింపు మాట ప్రకటన గ్రంథం. అందుకే దేవుడు అన్నాడు, దేవుడికి విసుగొచ్చిందేమో. దేవుడికి విసుగొస్తే ఎవడు బతుకుతాడు? దేవుడికి విసుగొస్తే ఎవడు బతుకుతాడు? ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం. దేవుడు ఏమంటాడంటే వదిలేసినట్టు మాట్లాడతాడు. వాడు ఎన్నిసార్లు చెప్పినా వినడండి, వదిలేయండి, దేవుడే చూసుకుంటాడు వాడి సంగతి, ఆ పిల్ల సంగతి దేవుడే చూసుకుంటాడు అంటారే మీరు అప్పుడప్పుడు. అలాగన్నమాట. చూడండి ఆ మాట చదవండి. దేవుడు ఇలాగా అన్నాడు. నేను చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తుంది. చివరి అధ్యాయం 10వ వచనం. మరియు అతడు చదవండి. ప్రవచన వాక్యములను వేయవలదు కాలము. ఇక్కడి నుంచి చదవండి అందరు పెద్దగా. 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక ఏమన్నాడు? ఎలా ఉందంటే ఈ మాట, నేను చెప్పాల్సిందంతా చెప్పా, చేయాల్సిందంతా చేశా, అయినా వాడు అన్యాయం మానుకోలా, అయినా వాడు అపవిత్రంగా ఉండడం మానుకోలా. ఇంకెంతకంటే నేను చేయగలిగిందేమీ లేదు. హలో, వింటున్నారా? ఇంతకంటే నేను చేయగలిగిందేమీ లేదు అన్నట్టుంది ఈ మాట. నేనేం చేసేది? నా కుమారుని కూడా పంపించా, ప్రభువైన యేసుక్రీస్తును పంపించా,
ఆయన నలగొట్టారు, దూషించారు, విరగ్గొట్టారు. ఆయన రక్తం దాగారు. ఆయన రక్తం చిందించినంతగా ఆయన త్యాగం చేశాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నేను చేయవలసిందంతా చేశాను. చెప్పు, 7 సంఘాలతో చెప్పు పోయి అని చెప్పాడు. పద్మసులో పరవాసి అయిన యోహానుతో దేవుడు చెబుతున్నాడు, చెప్పు, అన్యాయము చేయువానిని అన్యాయము చేయని. వాడి బుద్ధి మారదు, వాడి బుద్ధి అంతే. అపవిత్రుడు చేయని వాడి బుద్ధి అంతే. అదే ఎవరైనా, మూడో మాట ఏంది, పాజిటివ్, పరిశుద్ధుడుగా ఉండేవాడిని పరిశుద్ధుడుగా అంటే నీతిమంతుడుగా ఉండేవాడు నీతిమంతుడుగానే ఉంటాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉంటాడు. అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తానే ఉంటాడు. ఇంతకంటే నేను చేసేదేమీ లేదు. వదిలేయండి, ఒకరోజు వస్తుంది, అప్పుడు వాని క్రియలు చొప్పున నేను వానికి ప్రతిఫలం. అర్థమైందా? నిజంగా ఈ మాట అర్థమైందా మీకు? దేవుడు మన విషయంలో విసుక్కోకముందే మన మనసును మార్చుకోవాలి. మళ్ళా చెప్పనా ఈ మాట? దేవుడు విశ్వాసి, ఓ విశ్వాసి, రక్షించబడిన విశ్వాసి, దేవుడు నీ విషయంలో విసుగు చెందకముందే నీ బుద్ధి మార్చుకోకపోతే రాబోయే నష్టానికి బాధ్యులు ఎవరు? మీరే అవుతారు. కనుక దేవుడు ప్రేమ గలవాడే, కానీ రోషము గలవాడు కూడా, న్యాయము గలవాడు కూడా. అయితే ఈరోజు ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నాడంటే ఒక ట్రూత్ మనం తెలుసుకోవాలి. నీతిని కాపాడుకోవడానికి త్యాగం చేస్తావా? నువ్వు నీతిమంతురాలుగా ఉంటావు. నువ్వు సమాధిలోకి వెళ్ళేక ముందు నీ సాక్ష్యం చాలా బాగుంటుంది. లేదులే, కాస్త కళ్ళు మూసుకొని కొంతకాలం తప్పు చేద్దాం, అక్రమంగా అన్యాయంగా వెళ్దాం అనుకుంటావా? దేవుడు కూడా వదిలేస్తాడు నిన్ను. మరి చెప్పాల్సింది చెప్తున్నాను, పంపించాల్సిన వాళ్ళు పంపిస్తున్నాను, చెప్పాల్సింది చెప్తున్నాను. వాడు మారు మనసు పొందలేదు. దేవుడే వదిలేసే రోజు రాకముందే నిన్ను విశ్వాసి, అది నీకు ప్రమాదం. అయితే నీ లోపమేంటో నీ పాపమేంటో బోధించే నాకు తెలియదు. నీకు నీ దేవుడికే తెలియాలి, నీ మనస్సాక్షికే తెలియాలి. నీ ఒప్పుకోలు యథార్థమైందేనా? నేను దేవుని ఎదుట ఒప్పుకుంటాను కానీ మనిషి ఎదుట ఒప్పుకోను అంటున్నావా? అది కరెక్ట్ కాదు. నీవు దేవుని ఎదుట మనుషుల ఎదుట నీ పాపాన్ని ఒప్పుకుంటే ఇప్పుడైనా దేవుడు నిన్ను క్షమిస్తాడు. అదే వదిలేశాడు చూడు, విసుగుబుట్టి. ఎట్లా? వాడికి ఎంత చెప్పినా వాడు అన్యాయం చేయకుండా ఉండలేడండి. వాడికి అలవాటు అయిపోయింది, వాడు అన్యాయం చేస్తూనే ఉంటాడు. అబ్బో, ఆ అమ్మాయిని మనం మార్చలేమండి, ఆ అమ్మాయి చాలా భక్తిపరురాలు, ప్రార్థన చేయకుండా ఉండలేదు, వాక్యం చెప్పకుండా ఉండలేదు, సువార్త చెప్పకుండా ఉండలేదు. మీ స్వభావానికి విరోధంగా మీరేమీ చేయలేరు. మంచి స్వభావం అయితే మంచి చేయకుండా ఉండలేం, ప్రేమ స్వభావం అయితే ప్రేమించకుండా ఉండలేం. అలాగే అపవిత్రత, అన్యాయం అయితే అన్నీ చేయకుండాను ఉండలేం. దేవుని గురించి ఒక చక్కని మాట ఉందో తెలుసా? ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మళ్ళా చెప్పనా? ఆయన అంటే యేసయ్య, దేవుడు తన స్వభావమునకు, ఏంటి తన స్వభావం? ప్రేమించటం, క్షమించటం, నీతి, పరిశుద్ధత. తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. ప్రభువా నన్ను కనికరించంటే కనికరించకుండా ఉండలేడు, క్షమించంటే క్షమించకుండా ఉండలేడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అయితే ఈ సమయంలో ప్రశ్న ఏంటంటే, నీకెంత సత్యం అర్థమవుతున్నా, వివరిస్తున్నా, నాకు డబ్బే కావాలి, నాకు లాభమే కావాలి, నాకు సంపాదన కావాలి, నాకు వెండి బంగారాలు కావాలి, ఈ నీతి నిజాయితీ ఎవడు చూసేళ్ళ నాకు వద్దు అనుకుంటే, అప్పుడు ప్రభు ఏమంటాడు? చేసుకోపో అంటాడు. ఏమంటాడు చెప్పండి? చేసుకోపో. నువ్వు నీతిగా ఉంటే ఉండు, అన్యాయంగా ఉంటే ఉండు. ఒక టైం వస్తుంది, అప్పుడు నేను ఎవరిని తూర్పారబెట్టాలో, ఎవరిని ఏం చేయాలో అది నేను చూసుకుంటానన్నాడు. ప్రియులారా, ఈ మాటలు అబద్ధం కాదు, దేవుని నోట నుండి వచ్చిన మాటలు. దేవునికి భయపడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, బాగు చేస్తాడు. ఇంకా నువ్వు దేవునికి భయపడకుండా ఎవరు చూడటం లేదు అనుకొని నీ తప్పులు నువ్వు చేస్తూనే ఉంటే, ప్రకటన గ్రంథంలో చెప్పిన మాటే నీకు కూడా అది వర్తిస్తుంది. ప్రార్థన చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను. నీ జీవితంలో ఏదైనా శ్రమ, బాధ ఉందా? దేవుడు తన కృపను బట్టి నీ మీద జాలిపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. వద్దు ప్రభువా, జీవించేది కొద్ది కాలమైనా నీతి కొరకు జీవించటానికి నాకు సహాయం చేయని అడుక్కో.
ప్రార్థన చేసుకో, ప్రభు సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకో. 3 సంగతులు ఏమి నేర్చుకున్నావు వినండి, కనీసం అర్థం చేసుకోగలిగిన వాళ్ళన్నా. నోవహు భయంకరమైన చెడ్డతరములో నీతిని కాపాడుకున్న నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. జలప్రళయములో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కొత్త తరానికి ఒక ఆధారం అయ్యాడు. సోదరి సోదరుడా, పురుషుడా, కుటుంబ యజమానిగా నీ బాధ్యత నోవహు వలె ఉండాలి. నోవహు వలె అదేదో భక్తి అంతా ఆడోళ్ళకి సంబంధించింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. నోవహు పురుషుడు, నీవు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు. అలాగే దానియేలు నమ్మకస్తుడు, అకౌంట్స్ విషయంలో నమ్మకంగా ఉన్నాడు. అకౌంటబిలిటీ, అతనికి దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంది. మనుషులు చూస్తున్నాడు అనుకుంటే మనుషులు ఎవరు చూడరు కదా, లెక్క లేకుండా లెక్కలు చెప్పొచ్చు, కానీ అలా చెప్పలేదు. దేవునికి లెక్క చెప్పాలన్న భయముతో ఆ పరిపాలనలో నమ్మకంగా ఉన్నాడు. మరి నీ సంగతం? యోబు సహనం, యథార్థత. అలాగున దేవుడు నిన్ను కాపాడునుగాక. అట్టి సాక్షి జీవితం మంచి ప్రభు నీకు అనుగ్రహించునుగాక.